నమస్కారం అండి, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిసిటీ. ఈరోజు ఈ వీడియోలో మనం షుగర్కి మోకాళ్ళ అరుగుదలకి ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎలాంటి సంబంధం, దానికి మనం ఏం చేయగలం, ఏ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం నివారించగలం, ఎలా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్గా మోకాళ్ళ నొప్పులకి షుగర్కి రిలేషన్ ఉందా లేదా అంటే, రీసెర్చ్ల ప్రకారం షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లావుగా ఉంటారు, ఊబకాయం ఎక్కువ ఉంటుంది. సో ఊబకాయం ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో ఈ ఊబకాయం వల్ల మీకు మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడి మోకాళ్ళ మీద అరుగుదల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఇదే కాకుండా షుగర్ దానంతటికి అదొక్కటే, షుగర్ వల్లనే డైరెక్ట్ గా మీకు మోకాళ్ళు అరుగుదల అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్తున్నాయి శాస్త్రీయంగా. సో దీని అర్థం ఏంటంటే, మీకు ఊబకాయం వల్ల కాళ్ళు అరిగే అవకాశం ఎట్లా ఉందో అలాగే షుగర్ ఉండడం వల్ల కూడా మోకాళ్ళు అరిగే అవకాశం కూడా ఈక్వల్లీ ఉంది. సో ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. కాబట్టి షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ మోకాళ్ళ అరుగుదలని మనం షుగర్ వల్ల వచ్చే మోకాళ్ళ అరుగుదల కొంతవరకు మనం ఆపుకోవచ్చు. ఇంకొకటి, ఈ షుగర్ ఎందువల్ల ఇట్లాగా మనకి మోకాళ్ళ అరుగుదల కారణం అవుతుంది అంటే, ఈ షుగర్ వల్ల ఎముక మీకు రీమోడలింగ్ ఆగిపోతుంది. రీమోడలింగ్ అంటే ఏంటంటే, జనరలీ ఎముక కంటిన్యూస్ గా కొత్త ఎముక వస్తూ ఉంటుంది, పాత ఎముక పోతూ ఉంటుంది. సో కొత్త ఎముక రావడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అలాగే పాత ఎముక పోవడం కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే ఇలా కొత్త ఎముక రావడం పాత ఎముక పోవడం అనే బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఇవన్నీ వస్తాయి. సో ఈ షుగర్ పేషెంట్లకి ఈ రీమోడలింగ్ అంటే కొత్త ఎముక రావడం పాత ఎముక పోవడం అనే ఈ రీమోడలింగ్ ప్రాసెస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఈ డిస్టర్బ్ అవడం వలన మీకు ఎముకల దగ్గర, జాయింట్ల దగ్గర, ప్రత్యేకంగా జాయింట్ల దగ్గర, మోకాళ్ళు, తుంటి, కీళ్ళ దగ్గర మీకు ఇబ్బంది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. అంటే రీమోడలింగ్ ఆగిపోవడం వలన మీకు కాళ్ళు అరిగిపోవడము, తొందరగా అరిగిపోవడము. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే విటమిన్ డి లోపం. విటమిన్ డి లోపం వల్ల ఎముకల్లో గట్టితనం తగ్గుతుంది. సో అదే ఒక 60 పైబడిన వాళ్ళకి, లేకుంటే నెలసరి ఆగిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇంకా ఎముక పలచబడే తత్వం ఉంటుంది. దాంతో పాటుగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇంకా ఎముకల్లో పట్టు తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు పెద్ద వయసు, విటమిన్ డి లోపము, షుగర్, ఇంకొకటి ఒబేసిటీ, ఊబకాయం, ఈ 4 కలిస్తే గనక ఒకదానికొకటి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసి ఇంకా మీకు మోకాళ్ళు తొందరగా అరిగేలాగా చేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి. అదే విధంగా ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోండి. అంటే బరువు ఎక్కువ పెరగొద్దు, రాత్రి పెందలాడి తినండి, 7 తిండి మానేసేయండి, మళ్ళీ పొద్దున్న 9 వరకు ఏమి తినొద్దు, తాగొద్దు. ఈ విధంగా చేస్తే కొంచెం బరువు తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ, కనీసం ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ ఒక్కటైనా పర్వాలేదు, కనీసం వాకింగ్ తో పాటు చిన్న చిన్న వెయిట్స్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము, ఇలా చేయడం వల్ల మీకు బోన్స్ అన్ని స్ట్రెంథెన్ అవుతాయి. ఇంకొకటి, మోకాళ్ళు సంబంధించిన ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు మేము చెప్తూ ఉంటాము, పాత వీడియోస్ లో కూడా ఉన్నాయి. మోకాళ్ళ అరుగుదలకు కావాల్సిన ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి కూడా రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటే మీకు ఈ షుగర్ వల్ల మోకాళ్ళు తొందరగా అరిగిపోకుండా ఆపరేషన్ స్టేజ్ దాకా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా పెద్ద వయసు వాళ్ళు కాల్షియం టాబ్లెట్ వేసుకోండి, బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే మీకు షుగర్ ఉన్నా కానీ అంత ఇబ్బంది పెట్టకుండా ఉండే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.